హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి దుర్గా మ్యారేజ్ వీడియో అండి. పెళ్లి కూతురు అన్నదమ్ములు ఉంటారు కదా, అంటే పెళ్లి కొడుక్కి బామ్మర్దులు అవుతారనమాట. వీళ్ళు తీసుకెళ్ళి పానకాలు, చెలిమిడి పానకాలు ఏమో అంటారండి. పెళ్లి కొడుకుని బామ్మర్దులు తీసుకుని వెళ్ళి పానకాలు, స్వీట్స్ అవి తినిపిస్తారండి. అంటే మర్యాదగా చేసే ఒక ప్రక్రియ అనమాట. దీంట్లో కూడా సరదాగా కామెడీ చేస్తారు. ముందు పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. తర్వాత బామ్మర్దులు ఇలా కావిడిలో పానకం, స్వీట్స్ తీసుకుని వెళ్తారు. పెళ్ళికొడుకి ఇష్టం ఉన్నా లేకపోయినా అయినా సరే బలవంతంగా అయినా తినిపిస్తారండి. ఈ మ్యారేజ్ వచ్చేసి దుర్గా వాళ్ళ అత్తయ్య గారి ఊరు జగ్గంపేట దగ్గర ఇర్రిపాక అండి. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కొండలు అవి దగ్గరగా ఉంటాయి. పొల్యూషన్ అనేదే లేదు, చాలా క్లియర్గా ఉంది. చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి ఆ ఏరియాలో. మ్యారేజ్ అంతా ఫంక్షన్ హాల్లో చేశారండి. ఇది వచ్చేసి 4:30 ఆ టైంలో జరిగింది. నేనైతే ఈ మ్యారేజ్కి మార్నింగే వచ్చేసానండి. వాళ్ళ December 25th మా హస్బెండ్ బర్త్డే అనమాట. మా హస్బెండ్ బర్త్డే అయిపోయాక నేను 10:30 ఆ టైంకి పెళ్లి కూతురు కూడా వచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్తో టైం అయితే స్పెండ్ చేయలేదు. ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తారు, కాకపోతే ఇయర్ ఇంకా కుదరలేదు. నాకు కుదిరినప్పుడు అయితే కొన్ని వీడియోలు తీశాను. నాకు కుదరలేనప్పుడు జాష్వితతో కుదరదు కదా, అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వీడియో తీసేవారండి. ఇక్కడైతే వీడియో నేనే తీస్తున్నాను. బామ్మర్దుల సందడి అయిపోయిన తర్వాత వెంటనే కాలుగోలు తీసేశారు. ఇలా కాలుగోలు తీసిన తర్వాత రోకలతో వడ్లు దంచుతారనే విషయం నాకు తెలియదండి. మా హస్బెండ్ ఏమో రిసెప్షన్ టైంకి వచ్చారండి. ధ్రువంతం తీసుకుని వచ్చారు. జాష్విత ఏమో పడుకుని నిద్రవుతుంది. పగలంతా తెగ తిరిగేసింది. ఇంక నైట్ రిసెప్షన్ టైంకి అయితే పడుకుండిపోయింది. పెళ్లి ముహూర్తం వచ్చేసి తెల్లవారుజాము 4 గంటలకే, ప్రధానం 2:30 ఆ టైంలో చేశారు. అందుకనే ఇంకా హడావుడి అయిపోయిందండి. ఇక్కడ కాళ్ళు కడుగుతుందేమో ఆంటీ గారు, వాళ్ళ తోటకాళ్ళు గారు అంటే చిన్న ఆంటీ గారు కడుగుతున్నారండి. చిన్న ఆంటీ గారికి ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్లలు లేరు, అందుకే కాళ్ళు కడుగుతున్నారు. ఫోటోగ్రాఫర్ పాటలకి మనం అడ్డు రాకూడదు కదండి, అందుకే దూరంగా ఉండే వీడియోలన్నీ తీస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా, పక్కన స్క్రీన్ మీద కూడా అరేంజ్ చేశారు కదా, అందులో కూడా చూపిస్తున్నానండి. రియల్ దానికన్నా అందులో బాగా జూమ్ చేస్తే కనిపిస్తుందండి, అందులోనే వీడియో తీస్తున్నాను. జాష్విత అయితే పేచి పెట్టిందండి. అక్కడ సన్నాయి అది వాయిస్తారు కదా, దానికే లేచేసి ఏడ్చేసింది. ఇంకా సర్లే అని చెప్పి జాష్వితనే చూసుకుంటూ కూర్చుండిపోయాము. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి. అప్పటికే దగ్గర దగ్గర 4 ఆ టైం అయిపోయింది. ధ్రువంతేమో వాళ్ళ నాన్నమ్మ గారితో రాయవరం వచ్చేసాడండి. నైట్ అంతా పిల్లలు మెలకుగా ఉండాలంటే ఉండలేరు కదా, అందుకనే మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్ళాలి, అందుకనే పంపించేసానండి. మా హస్బెండ్, నేను, జాష్విత ఉండిపోయాము. మా అత్తయ్య గారు కూడా ఇంకా పెద్దవాళ్ళు నైట్ టైం ఎక్కువ ఉండలేరు కదండి మెలకుగాని, అందుకే మా అత్తయ్య గారు నేను వెళ్ళిపోతానని చెప్పారు. ధ్రువంతుని కూడా అందుకే పంపించేశాను. మధ్య మధ్యలో దొరకకి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా మా హస్బెండ్ చూసుకునేవారండి. ప్రదానం చేయడానికి డబ్బులు పెట్టారు, అంతే జాష్విత లేచేసింది. కళ్యాణ మండపం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఈ మధ్యకాలంలో జరిగే మ్యారేజ్లకి ఈ టైప్లోనే ఎక్కువగా చేస్తున్నారు. ఏదేం జరిగినా ఫోటోగ్రాఫర్లు మాత్రం వాళ్ళు చేసే పని మాత్రం అస్సలు మిస్ అవ్వరు. తాళిని చూపిస్తూ వీడియో తీస్తున్నారు. వాళ్ళు చేసే వర్క్లో మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి అసలని. జాష్విత ఏడ్ చేస్తుందని మేము బాగా బ్యాక్ సైడ్ చైర్స్లో అయితే కూర్చున్నాము. అక్కడైతే ఏ సౌండ్స్ రావు కదా అని చెప్పి కూర్చున్నాము. చాలా రోజుల తర్వాత అయితే ఇలా టైం స్పెండ్ చేయడం అయితే జరిగిందండి. తాళి కట్టేసిన తర్వాత మేము కూడా ఇంక బయలుదేరిపోయామండి. అప్పటికే 5 దాకా అయిపోయిన టైము. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారండి. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. మేము వచ్చేటప్పుడు దారిలో అయితే చాలా చలిగా ఉందండి. నేను వెళ్ళేటప్పుడే స్వెటర్స్ అవి పట్టుకుని వెళ్ళిపోయాను. ఇదే అండి దుర్గా మ్యారేజ్ వ్లాగ్. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.